మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. విటమిన్ B12 మీ కణాలు మరియు రక్త కణాలు ఆరోగ్యంగా ఉంచడంలో అవసరమైన కీలకమైన పోషకం. ఇది అన్ని కణాల్లో జన్యు పదార్థమైన DNAను తయారు చేయడానికి సహాయపడుతుంది. శరీరం విటమిన్ B12ని సొంతంగా తయారు చేయలేనందున మీరు దాన్ని పొందాలంటే మీ ఆహారంలో తగిన సప్లిమెంట్స్ని తీసుకోవాలి. విటమిన్ B12 లోపం తరచూ నిర్లక్ష్యం చేస్తుంటారు. సరి అయిన సమయంలో చికిత్స అందకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. విటమిన్ B12 లోపించినప్పుడు ఎదురయ్యే లక్షణాలు ఇవాళ మనం తెలుసుకుందాం. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసటగా లేదా బలహీనంగా అనిపించడం విటమిన్ B12 లోపానికి కీలకమైన సంకేతం. విటమిన్ B12 రక్తహీనతకు కూడా కారణం కావచ్చు. మీ చేతులు లేదా కాళ్ళలో జలధరింపు లేదా తిమ్మిరిని అనుభవిస్తే మీ విటమిన్ B12 స్థాయిలను పరీక్షించుకోవడం మంచిది. నోరు మరియు నాలుక నొప్పి, వాపు లేదా పుండుగా మారటం, కొంతమంది నోటి పూతతో కూడా ఇబ్బంది పడుతుంటారు. చికాకు, నిరాశ లేదా ఆందోళన కూడా ఉండవచ్చు. విటమిన్ B12 లోపం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, ఏకాగ్రతలో ఇబ్బంది పడటం లేదా మెదడు చురుగ్గా లేకపోవడం వంటి సమస్యలకు కూడా దారితీయవచ్చు. దీని లోపాన్ని నిర్ధారించుకోవడానికి మీ వైద్యుని సంప్రదించాలి. అవసరమైతే రక్త పరీక్ష కూడా చేయించుకోవాలి. సముద్రపు చేపలు, బీఫ్ లివరు, గుడ్లు, తృణధాన్యాలు వంటి B12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వీగన్స్ ప్లాంట్ మిల్స్ లేదా పోషకాలు ఉండే ఈస్ట్ని కూడా ఎంచుకోవచ్చు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల లోపాలను ముందుగా గుర్తించవచ్చు.